హాయ్ అండి. ఈ వీడియో వచ్చి ఫ్రైడే నైట్ అండి. ఇంక నైట్ ఏ టిఫిన్ చేయాలని ఆలోచించాను. ఇంక ఫ్రిడ్జ్‌లో అయితే ఇడ్లీ రుబ్బు అయితే కనిపించిందండి. ఇంక సర్లే ఇడ్లీ పెట్టేద్దామని చెప్పి ఇంకా ఇడ్లీ పాత్ర అయితే చాలా గిన్నెలు అయిపోతాయి కదా ఫ్రెండ్స్. మన ఆడవాళ్ళకి ఏంటంటే గిన్నెలు చూస్తారు కదా, చాలా తలనొప్పి వచ్చేస్తది కదా. ఇంకా కరెంట్ కుక్కర్‌లో ఇడ్లీ పాత్ర అయితే ఇస్తాడు కదండీ, అందులో ఒక ఇడ్లీ టైప్ అయితే నేను చేసేసాను. ఇంకా మా పిల్లలిద్దరికి ఇడ్లీ అయితే కట్ చేసి వాళ్ళిద్దరికీ పెట్టేశానండి. బొంబాయి చట్నీ అయితే చేశాను. అసలు మా హస్బెండ్ బొంబాయి చట్నీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఇంక ఇడ్లీ కూడా నాకు వద్దు అన్నారు. సర్లే అని చెప్పి ఇంకా దిబ్బ రొట్టె అయితే చేద్దామని కొద్ది నెయ్యి వేసి అయితే దిబ్బ రొట్టె అయితే చేస్తానండి. మీరు ఎంతమందికి దిబ్బ రొట్టె తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇడ్లీతోని దోశలతోని మీకు ఏ చట్నీ అంటే ఇష్టమో చెప్పండి. మా హస్బెండ్కి అయితే అస్సలు బొంబాయి చట్నీ ఇష్టం ఉండదండి. మా పిల్లకంటే బొంబాయి చట్నీ చాలా ఇష్టము. ఇంక మా హస్బెండ్కి అయితే పలుకుల చట్నీ చేయాలి. ఇంక నేను ఆ చట్నీ చేయలేక ఇదొకటి చేసాను. కానీ అతను తినేసాను.